ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి తిరిగి మరొక నూతన ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా 6వ మాసం చివరి పరిశుద్ధ దినములో ప్రభు మనకి ఇచ్చినటువంటి ధన్యకరమైన సమయాన్ని బట్టి ఆయన ఉన్నతమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభక్షులు కండి. వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్స్ అనే దగ్గరలో తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలిబాక్సులు కమ్మని మనోజిస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా సంఖ్యాకాండము 22వ అధ్యాయము 18వ వచనం నుండి ఒక మాటను నేను చదువుతా ఉన్నాను. నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాగణుడ, మనోహరుడి నీకు స్తోత్రాలు. సర్వాధికారివి, సర్వశక్తిమంతుడవు, మహోన్నత స్థలంలో నివసించువాడవు నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ఇటు రీతిగా నీ యొక్క దర్శనాన్ని పొందుకునే భాగ్యం ఇచ్చావు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నీ మాట వినగలిగే శక్తిని ఇచ్చే స్తోత్రాలు. ఈ దినం నడిపించి బలపరచమని, ఘనత పొందమని యేసు నామమని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదువుకున్నటువంటి ఈ మాట మనందరికీ చాలా బాగా తెలుసు. ఎవరి గురించి ఆ సంఘటన ఏంటి అనేది గమనిస్తే, ప్రవక్త అయినటువంటి బిలాము రాజు అయినటువంటి బాలాకు దగ్గరికి వెళ్ళేటువంటి క్రమంలో బాలాకు ఇచ్చినటువంటి బహుమానం, ఆ యొక్క పరిస్థితి, బహుమానం ఇస్తానని ఆశ పెట్టినప్పుడు, పిలిపించినప్పుడు బాలాకు రాజు పంపించినటువంటి మనుషులతో దేవుడు ఏదైతే చెప్పినట్టు చెప్తూ, ఆ తర్వాత కూడా బాలాకు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా అదే మాట చెప్పినట్లు ఈ భాగం అంతా మనకు చెప్తా ఉంది. ఉదయకాల సమయంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నిస్సందేహంగా దేవుని యొక్క దీవెన మనం పొందాలి అని అంటే విధేయత అనేది ఒక షరతు. దేవుడు నోటి మాట ఏమాత్రం కూడా ఏ మనిషి మేరడానికి లేదు. ఇది చెయ్యి అంటే చేయాలి, చేయొద్దు అంటే ఆగిపోవాలంతే. చూడండి, ప్రప్రథమంగా దేవుని చేత దీవించబడాలి అనే ఉద్దేశంతో మనం ముందుగా లోబడం. ఆధునిక ఆరోగ్య సౌభాగ్య స్వార్థకు మూలమైనటువంటి ఘోర దోషాలు వాటిలో ఇదొకటి. దేవునికి విధేయులవ్వడంలో పవిత్రమైన ఉద్దేశము ఆయనను సంతోషపరచడమైంది. ప్రతి మనిషి ఈ రకంగా అనుకోవాలి, నేను దీవించబడవచ్చు లేకపోవచ్చు, కానీ నా ద్వారా దేవుడు మాత్రం సంతోషించాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రతి మనిషికి కూడా ఉండాలి. ఆయన ప్రభు కనుక మనం ఆయనకు లోబడతాం, మరే ఏ ఇతర కారణాన్ని బట్టి మాత్రం కాదు. 10 ఆజ్ఞలలో మొదటిది, దాని మూల సూత్రం ఇదే, నీ దేవుడైన యెహోవాను నేనే అని. పిల్లలు గమనించండి, విధేయత నేర్చుకోవడానికి మనము పదే పితరుడైనటువంటి అబ్రహాము వైపు తిరుగుతాం. ఎందుకంటే ఊరణ పట్టణంలో ఉన్నప్పుడు, ఆ స్థలంలో నుండి దేవుడు పిలిచినప్పుడు భౌతిక దీవెనలు ఎన్నో సమృద్ధిగా కలిగి ఉన్నటువంటి స్థిరపడినటువంటి జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి అబ్రహాంది. ఎప్పుడైతే దేవుడు పిలిచాడో, దేవునికి లోబడడంలో అతనికి చాలా ముఖ్యమైనటువంటి విలువైనదిగా ఎంచుకున్నాడు. సుఖ సౌఖ్యాలు ఏమాత్రం కూడా పట్టుకొని ఉండాలనేటువంటి ఆలోచన రాలే. అనేక సంవత్సరాలుగా అబ్రహాము ఆశించిన దీవెన ఇస్సాకు. కానీ మరలా ప్రియమైనటువంటి దీవెనను హృదయానికి హత్తుకోవడం కంటే దేవునికి లోబడది ప్రాముఖ్యమైన విషయమని ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాం జీవితంలో, ఏమని? నీకు కుమారుని ఇస్తాను అని వాగ్దానం చేసిన ప్రకారమే దేవుడు ఇస్సాకుని ఇచ్చాడు. ఆ దీవెనను హృదయానికి హత్తుకొని చాలా భద్రంగా చూసుకుంటున్నాడు. అదే బహుమానాన్ని, అదే దీవెనను మరలా దేవుడు అడిగాడు. ఇవ్వనలే, ఆ దీవెన హత్తుకుని పట్టుకుని కాబట్టి దేవుని మాటకి ముఖ్యమని చెప్పి దేవుని నోటి మాట మేరకుండా ఇస్సాకును బలవడానికి సిద్ధపడ్డాడు అబ్రహాం. గమనించాలి. చూడండి, లోకంలో మనకి పొలాలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి. ఇవన్నీ అనుగ్రహించేది ఎవరు అని అంటే చెప్పాలి, దేవుడే.
అవి ఆయన ఇచ్చిన దీవెనలే, మనుషులు ఇచ్చే దీవెన కాదు. కానీ ఆయనకు లోబడడానికి ఈ ఆశీర్వాదాలే ఆటంకాలైతే ఆయన ఎంతగా నిరాశ చెందుతాడో సిరులే సాకులు అవుతాయి. గమనించాలి ప్రియులారా. మనము మన అవిధేయత పక్షంగా తెలివైన వాదన కూడా వినిపిస్తాం. చూడండి, దీవెన కంటే దీవించేవాడు కదా ముఖ్యమండి. అసలు దీవించేవాడు లేకపోతే దీవెన ఎక్కడి నుంచి వస్తుంది మనకి? గమనించాలి. అదే కాల సమయంలో ఏమండి, దేవుని పనికి మద్దతు ఇవ్వడానికి మనము ముందుకు వెళ్ళాలి. గమనించే ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, ప్రభువుకు కావలసింది మొదట నీవు కానీ నీవి కావు. మనము ఆయనకు లోబడకుండా ఉన్నప్పటికీ కూడా దేవుడు తన కనికరం చొప్పున మనం దీవిస్తూనే ఉండొచ్చు. దేవుని దీవెనలు మన మార్గాలను సమర్థించే సాధనాలు కావు. దీవెనల చేత అందుడవు కాకుండా జాగ్రత్త పడమని చెప్పి లేఖనం చెప్తుంది. విధేయత వలన అయినటువంటి దీవెనలు మరియు అవిధేయత వలన అయినటువంటి లాభాలు మధ్య తేడాను మనం గుర్తుపట్టడం నేర్చుకోగలగాలి. ప్రభుత్వ చట్టాలకు లోబడకుండా ఉంటే అధికారులు ఊరుకుంటారండి? పన్నులు కట్టకుండా మోసం చేసి ఊరుకుంటారండి? మనం కూడబెట్టి ఎక్కువ అవ్వచ్చు, కానీ అది మంచిది కాదు. గమనించి ఉదయకాల సమయంలో ఏమంటే కనుక ఈ ఉదయకాల సమయంలో మనం చేసిన ఆలోచన ఏంటంటే, లోకంలో ఎన్ని చేసినా ఎలా బ్రతుకుతున్నా సరే దేవుని మాటకు లోబడకుండా విధేయత చూపించకుండా ఉంటే మాత్రం అది మంచిది కాదు. ఇక్కడ బిలాము చేసిన పని అదే. అవి మీరు ఎన్ని చేయండి అవి అంటాడు బాలాకు రాజుతోటి, నేను వెండి బంగారం నాకు ఇచ్చినా సరే, కొద్దివైనా ఎక్కువ ఎంత ఇచ్చినా సరే, నువ్వు సమృద్ధిగా ఇచ్చిన విస్తారంగా ఇచ్చినా సరే, నేను నా దేవుని మాటను మేరలేను. ఇవదే కదా, అలాంటి నిశ్చిత మనకు రావాలి. నేను మళ్ళా జ్ఞాపకం చేస్తాను, దీవెన కంటే దీవించువాడే ముఖ్యం. దేవుని మాటకు లోబడడంలో, ఆయన నోటి మాటను బట్టి బ్రతకడంలో ఆశీర్వాదం ఉన్నటువంటి సత్యాన్ని ఈ పట్టణము ద్వారా మనం నేర్చుకోవచ్చు. కనుక ఉదయకాల సమయంలో మనము కూడా మరి బిలాము తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, దేవుని మాట మేరొద్దు అని, అలాంటి నిర్ణయంతో ముందుకు కొనసాగదాం. దేవుడి మాటలు మనకు దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ మహోన్నతుడానికి స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆదివారపు దినాన వేకునే రీతిగా నీ పాద సముకు నిలబడడానికి కృపనిచ్చారు, మీకు వందనాలు. ఆయన ఇదిగో 6వ మాసము చివరి పరిశుద్ధ దినములో నీ సన్నిధి కాంతులు నిలబెట్టుకున్నందుకు వందనాలు. ఈ ఘనత ఆధిక్యత అంతా నీ కృపే. నీకే వందనాలు చెల్లిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది బిడ్డలు పాలుభాగస్లో అవుతున్నారు. వారిని బలపరచండి, ఆత్మీయంగా దీవించండి, ఆత్మీయానుసారంగా బలవంతులుగా మార్చండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందండి. క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.